గోదావరి బస్సు ప్రమాదానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అయితే బస్సు ప్రమాద విచారణకి సంబంధించి ఓ పక్క వేగవంతమైంది, మరోపక్క ఆ బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామిని కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎర్రిస్వామిని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం, పోలీసులు తెలుపుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే లక్ష్మీపురం గ్రామం నుంచి బయలుదేరారు వాళ్ళిద్దరూ. ఎర్రిస్వామిని దింపడానికి శివశంకర్ తుగ్గలికి బయలుదేరాడు. మార్గ మధ్యలో కియా షోరూమ్ దగ్గర హెచ్పి పెట్రోల్ బంకులో అర్ధరాత్రి 2 గంటల 24 నిమిషాలకు 300 పెట్రోల్ కూడా కొట్టించారు. ఆ పెట్రోల్ కొట్టించిన తర్వాత మనకి అక్కడ ఆ విజువల్స్ కూడా మనం చూసాం. పెట్రోల్ బంకులో డ్రింక్ చేసిన మత్తులో అతను ఎలా బిహేవ్ చేస్తున్నాడో మనం అప్పటికే చూసాం. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక చిన్న టేకూరు సమీపంలో బైక్ స్కిడ్ అయ్యి డివైడర్ని ఢీకొట్టడం, బైక్ నడుపుతున్న శివశంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎర్రిస్వామి గాయాలతో బయటపడ్డాడు. శివశంకర్ను బయటికి లాగి శ్వాస చూడగా చనిపోయాడంటూ అతను గుర్తించాడు. అయితే ఎర్రిస్వామి నిర్ధారించుకునే లోపే బస్సు వచ్చి బైక్ను ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఆ బైక్ను బస్సు కొద్ది దూరం ఈడ్చుకెళ్లడం, ఆ తర్వాత బైక్ కింద ఆ బస్సు కింద మంటలు రావడంతో ఎర్రిస్వామి అక్కడి నుంచి భయపడి తుగ్గలికి వెళ్ళిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు దీనికి సంబంధించి ఇప్పటికే డీటెయిల్స్ మనకు తెలియజేస్తున్నారు. మనతో కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు జాయిన్ అవుతున్నారు. ప్రవీణ్ గారితో ఒకసారి మాట్లాడదాం. ప్రవీణ్ గారు నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. ప్రవీణ్ గారు, ఇప్పుడు మీ దగ్గర ఎర్రిస్వామి మీ అదుపులో ఉన్నాడా? ఉన్నారండి. ఓకే, అంటే ఏం జరిగింది అనేది కొంచెం మీ మాటల్లో మాకు చెప్తారా కొంచెం క్లియర్గా? ఎర్రిస్వామి హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇది వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీ అండి. తర్వాత అతను చనిపోయిన శివశంకర్ మంచి మిత్రులు. అతను తుగ్గలి వెళ్దామని వచ్చి కర్నూలు వచ్చినాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఇతను బస్సుకు వెళ్ళిపోతా అంటే లేదు నేను డోన్ బస్ స్టాండ్ వద్ద దిప్పుతానని చెప్పి ఇద్దరు కలిసి లక్ష్మీనగర్ నుంచి బయలుదేరి మీరు చెప్పినట్టుగానే పెట్రోల్ కొట్టించుకున్నారు. పెట్రోల్ కొట్టించి ప్రయాణం మోటార్ సైకిల్ కి హెడ్ లైట్ రోజు పనిచేయట్లేదు. సో అది కొంచెం వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే ప్రయాణం చేశారు. వాళ్ళు ప్రయాణం చేస్తున్న క్రమంలో మరి డివైడర్ తగిలి పడిపోయావు అంటాడు, కాసేపు స్కిడ్ అయింది అంటాడు. అదంతా అతను ఆ సిచ్యువేషన్ లో అంత అక్యురేట్ గా రాలేదు, కానీ ప్రాబ్లీ డివైడర్ ఏదన్నా తగిలో లేకపోతే స్కిడ్ అయి పడిపోయి ఉండొచ్చు. పడిపోయిన తర్వాత అతను ముందుకి పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి పడిపోయాడు. ఇతను వెళ్ళి డివైడర్ మధ్యలో ఆ మట్టి గడ్డి మీద పట్టడం వల్ల ఇతనికి స్వల్ప గాయాలని, అతను వెళ్ళి చోటుగా శ్వాస లేదు. మళ్ళీ వెళ్ళిపోయే వాహనాలు అతన్ని తొక్కేస్తే అనే ఉద్దేశంతో ఆ బాడీని అతను పక్కకి లాగి చనిపోయినట్టు నిర్ధారించుకున్నాడు. ఈ లోపు ఆ బస్సు హైదరాబాద్ వస్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు బైక్ ని రోడ్డు మధ్యలో పడిపోయి ఉన్న బైక్ ని తొక్కుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి విత్ ఇన్ సెకండ్స్ లో మంటలు రావటం, మన తర్వాత ఈ ప్రమాదం అంతా జరిగిపోయిందండి. ఓకే, అంటే అతను మీకు ఎక్కడ దొరికాడు సార్? ఎర్రిస్వామి పారిపోయాడు కదా ఇన్సిడెంట్ తర్వాత, ఎక్కడ దొరికాడు మళ్ళీ మీకు? అతన్ని మన ఏదైతే బైక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సీసీటీవీ ఫుటేజ్ అంతా మనం వెరిఫై చేస్తుండగా అతను ఐడెంటిఫై చేసి అది శివశంకర్ బంధువులు దగ్గర విచారించగా అతని యొక్క ఆచూకీ తెలిసిందని దాన్ని బట్టి అతను పిలిచి అతను విచారించడం జరిగింది. ఆల్రెడీ ఈ బైక్ యాక్సిడెంట్ సెల్ఫ్ యాక్సిడెంట్ మీద ఆల్రెడీ మనం కేసు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ లోనే కేసు రిజిస్టర్ చేయడం. ఓకే, అంటే ఇద్దరు డ్రింక్ చేసే ఉన్నారా సార్ వాళ్ళు? అది మనం నిర్ధారించాల్సి ఉంటుందండి. ఇప్పుడు 24 hours అయిపోయింది కాబట్టి ఇతను చెప్పడమే తప్పితే మన దగ్గర ఎవిడెన్స్ ఏం దొరికే అవకాశం ఉండదండి, ఆల్కహాలిక్ ఎవిడెన్స్. ఇంకా చనిపోయిన ఆయన అయితే విశ్వ ప్రిజర్వేషన్ లో అది ఫోరెన్సిక్ నుంచి రిపోర్ట్ రావాల్సి ఉందండి. అంటే ఎర్రిస్వామి ఏమైనా డీటెయిల్స్ చెప్పాడా, డ్రింక్ చేశారా లేదా అనేది అతనేం చెప్పట్లేదా? అతను ఇంకా అంటే విచారించిన వాళ్ళకి తెలుస్తుంది, అంత పూర్తి వివరాలు ఇంకా మనం తీసుకోలేదు. ఓకే, అలాగే అంటే సార్ ఇది బస్సు యాక్సిడెంట్కి సంబంధించి కూడా ఇప్పుడు బైక్ రోడ్డు మధ్యలో పడుంది, బస్సు వచ్చేసి దాన్ని కొట్టేసింది అంటున్నారు కదా, అంటే అక్కడ డ్రైవర్స్ కూడా ఇద్దరు దొరికారు అంటున్నారు కదా సార్? ఇప్పుడు డ్రైవర్ నిన్నే రెండో డ్రైవర్ కూడా ఒక డ్రైవర్ అసలు ఎక్కడికి వెళ్ళలేదండి. ఒక డ్రైవర్ ఉన్నాడు, ఇంకో డ్రైవర్ పారిపోయిన డ్రైవర్ కూడా నిన్న మధ్యాహ్నం 1 గంటకి మన పోలీస్ స్టేషన్ కి వచ్చారు, వచ్చి సరెండర్ అయ్యారు. ఓకే, అంటే వాళ్ళు ఏమన్నా డీటెయిల్స్ చెప్తున్నారు సార్? అంటే బైక్ రోడ్డు మీద ఉన్నప్పుడు జనరల్ గా బస్సులు అంటే నిన్న మేము డ్రైవర్ ని విచారించినప్పుడు బస్సు ఒక డ్రైవర్ పడుకొని ఉన్నారు. ఎవరైతే బస్సు డ్రైవ్ చేస్తారో ఆ డ్రైవర్ చెప్పిన వెర్షన్ ప్రకారం కూడా బస్సు నేను ఆ బైక్ అతను నేను గుర్తులేదు, బైక్ అతను ఏం జరిగిందో నాకు తెలియదు,
ఇది డివైడర్ పక్కన ఉన్న లేన్ లో కరెక్ట్ గా సెంటర్ లో వైట్ మార్కింగ్ ఉంటుంది, బ్రోకెన్ వైట్ మార్కింగ్. ఆ పరిసరాల్లో ఆ బైక్ పడుంది. నేను దగ్గరికి వెళ్లే వరకు నాకు కనపడలేదు. వర్షం పట్టడం వల్ల నాకు దగ్గరికి వెళ్లే వరకు నేను దాన్ని గమనించలేదు. సడన్ గా నాకు గమనించి నాకు బండి సౌండ్ వచ్చి నేను బ్రేక్ వేసి నా వాహనాన్ని ఎడం పక్కకి తీసి మళ్ళీ ఆ బైక్ ఏమన్నా నా కింద నుంచి బయటకు వస్తానట్టు కొంచెం రివర్స్ కూడా చేశాను 10 గజాల పాటు. అది చేసి నేను డోర్ ఓపెన్ చేసేటప్పటికే మంటలు స్టార్ట్ అయినాయి. మంటల్లో నుంచి నేను దిగెళ్ళి రెండో డ్రైవర్ నిద్రపోతున్న అతను నేను లేపడం జరిగింది. అప్పటికే అక్కడికి అతను మొదటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రెండో డ్రైవర్ చెప్పిన దాని ప్రకారం కూడా అతను పానిక్ అవుతా ఉన్నాడు. ఈలోపు రెండో డ్రైవర్ వెళ్ళి బస్ డ్రైవర్ ఏదైతే ఉంటాడో బస్ డ్రైవర్ పక్కన ఉన్న డోరు అన్ని సంవత్సరం నుంచి ఆ డోర్ పనిచేయట్లేదంట, జామ్ అయిపోయి ఉంది. ఇక్కడ విండో సైడ్ గ్లాసెస్ ని చూసి బస్ లోకి చూసేటప్పటికి అక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. డోర్ దగ్గర విపరీతమైన మంటలు వస్తున్నాయి. సో అటు నుంచి దిగటానికి అవకాశం లేదు. ప్లస్ ఈ డ్రైవర్ పక్క డోర్ పనిచేయదు కాబట్టి అతను వెంటనే వెళ్ళి జాకీ రాడ్ తీసుకుని వెళ్ళి ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఒక 4-5 మినిట్స్ దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు కానీ అది ఓపెన్ అవ్వలేదు. ఈ లోపు పెద్ద శబ్దం రావటం జరిగిందంట. శబ్దం వచ్చి మంటలో బస్సు మధ్యలో వరకు వచ్చేటప్పటికి ఇది చాలా అందరూ చనిపోతారన్న దాని మీద పగలగొట్టడం మొదలుపెట్టి ఫస్ట్ సైడ్ అద్దాలు పగలగొట్టాడు. తర్వాత రెండో డ్రైవర్ వెనకాల అద్దాలు పగలగొట్టారు. ఫస్ట్ అద్దాలు పగలగొట్టిన తర్వాత వెనక పక్క హైట్ ఎక్కువ ఉంటది అనమాట. సో దిగటానికి సహకరించడానికి వెళ్తుండగానే ఆ మంటలు వెనక పక్క నుంచి బయటకు వచ్చేది. దాంతో ఇంకా లోపల ఉన్న వాళ్ళందరికీ ఇంకా బతికే ఛాన్స్ లేదని నిర్ధారణకు వచ్చి ఆయన అక్కడి నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ కి వచ్చి సరెండర్ అయ్యారు. అంటే ఒక అతను ఎందుకు పారిపోయాడు అనేది పానిక్ అండి. అతను 45-50 సంవత్సరాల వయసు పడ్డవాడు. ఆ సిచ్యువేషన్ ఆ మంటలు అది చూసి అతను ఆందోళనకు గురయ్యాడు. పానిక్ అటాక్. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు మీ దగ్గర ఉన్న వ్యక్తి ఎర్రిస్వామికి సంబంధించి అంటే ఇంకా టెస్ట్ జరుగుతుందా సార్? మీరు ఇంకా క్వశ్చన్ చేస్తున్నారా? ప్రశ్నించామండి. ఇప్పుడు అతను ఆల్కహాల్ తాగున్నాడా లేదనేది అంటే మనం ప్రూవ్ చేయటానికి ఇప్పుడు 24 టైం దాటేసింది కదా. అది ఇప్పుడు మొన్న రాత్రి జరిగింది. ఇప్పుడు ఆల్కహాల్ శాంపిల్స్ బ్లడ్ లో ఉండవండి. సో ఇంకా మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అవును. సో ఈ డ్రైవర్స్ ఇద్దరు కోఆపరేట్ చేస్తున్నారా సార్ మీకు ఇన్వెస్టిగేషన్ కి? డ్రైవర్స్ కోఆపరేటివ్ ఉన్నారండి. ఫస్ట్ డ్రైవర్ కొంచెం పానిక్ అయ్యాడు. అతను ఆ మాట ఎప్పుడైతే నేను అతను బైక్ యాక్సిడెంట్ నేను చేయలేదంతా మొదట్లో మనం నమ్మలేదు. కానీ మనకి ఇప్పుడు అది నిర్ధారణ వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ వల్ల కానీ బ్రతుకున్న వెనకాలన్న పిల్లన్ రైడర్ బ్రతుకుంటం వల్ల మనకి క్లారిటీ వచ్చింది. ఓకే సార్, ఇక్కడ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే డ్రైవర్స్ వాళ్ళు చేయగలిగినంత చేశారా లేదా, ఆ టైంలో ఎఫర్ట్ పెట్టారా లేదా వాళ్ళని సేవ్ చేయడానికి అనేది చాలా మందికి ఉన్న డౌట్. సో మొదటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను పానిక్ అటాక్ గురై అతను చేయవలసిన ప్రయత్నం చేయలేదండి. రెండో డ్రైవర్ మాత్రం సమయస్ఫూర్తితో 19 మంది ప్రాణాలు కాపాడటంలో అతనిదే కీలక పాత్ర పోషించాడు. ఓకే ఓకే సార్, ఓనర్స్ పరిస్థితి ఏంటి సార్? ఓనర్స్ తో ఏమైనా మాట్లాడారా మీరు? ఓనర్స్ అనేది మనకైతే ఫోన్ టచ్ లోకి వచ్చారండి. సో ఓనర్స్ మీద కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మన వద్ద ఓనర్స్ కి అగెనిస్ట్ గా అన్లెస్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ అందులో ఏమైనా విస్ఫోటకరమైన సామాగ్రి ఏమన్నా తీసుకెళ్తున్నారా లేకపోతే బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇచ్చే రిపోర్ట్ ఉంటుంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, దానిలో వాళ్ళు పాటించాల్సిన జాగ్రత్తలు పాటించిన తప్పితే అప్పటి వరకు మనం ఓనర్స్ మీద ఇప్పుడు ఏవైతే మనం వాళ్ళ మీద క్రిమినల్ చార్జెస్ ప్రెస్ చేయడానికి మనం వద్ద ఇంకా ఎవిడెన్స్ లేదు. అంటే డౌట్స్ ఉన్నాయా సార్? ఏమన్నా ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ ఏమైనా ఉండొచ్చు అన్న డౌట్ ఉందా? ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ లేవండి. అక్కడ సీన్ చూసిన సీన్ ఎగ్జామినేషన్ లో అయితే ఆ ఫ్రంట్ డోర్ వెనకాలే బ్యాటరీ టూల్ కిట్ ఉందండి. బ్యాటరీస్ బ్లాస్ట్ అయింది. ఓకే ఓకే. అది 12 kV బ్యాటరీస్ 2 ఉంటాయండి ప్రతి బస్ కి. ఆ బ్యాటరీస్ బ్లాస్ట్ అయిపోయి ఉన్నాయండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు అంటే అక్కడే మీరు కరెక్ట్ గా టైర్ మీద మోటార్ సైకిల్ కరెక్ట్ గా టైర్ కిందకి వెళ్ళటం, అప్పుడే వాళ్ళు ఫుల్ ట్యాంక్ పెట్రోల్ చేయించుకోవటం, మంటలు వెంటనే వ్యాపించడంతో బ్యాటరీస్ బ్లాస్ట్ అయినాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి చాలా మంది అంటుంది ఏంటంటే ఇది సీటర్ బస్సు, స్లీపర్ గా దీన్ని మోడిఫై చేశారు. సో అది చేసి దాన్ని సిలివాస ఆర్టీఏలో దానికి రిజిస్ట్రేషన్ చేయించుకుని అన్ని అనుమతులు తీసుకున్నారండి. ఓకే, ప్రాపర్ గా అనుమతులు అన్ని ఉన్నాయా సార్? అన్ని అనుమతులు ఉన్నాయండి. లైసెన్స్ కానీ ప్రాపర్ గా అన్ని క్లియర్ గా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే అది వాళ్ళ నిర్లక్ష్యం ఏమైనా ఉందనేది మనకి వాళ్ళ యాజమాన్యం చేపట్టవలసిన జాగ్రత్తలు సఫిషియెంట్ గా చేపట్టారా లేదనేది మనకి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఇచ్చే నివేదికలో వస్తుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళ యాజమాన్యంపై మనము
క్రిమినల్ పరంగా ప్రొసీడ్ అవ్వగలుగుతాం. ఇప్పటి వరకు మీరు విచారణ చేసిన దాన్ని బట్టి చూస్తే ఓవరాల్గా ఈ యాక్సిడెంట్ అనుకోకుండా ఆ బైక్ని ఢీ కొట్టిన దానివల్లే అయిందంటారు, అంతేగా? అంతేనండి. ఇప్పటి వరకు అయితే ఇప్పటి వరకు కాదండి, 100% ఇట్స్ ఎ ప్యూర్ యాక్సిడెంట్ అండి. ఓకే. ఎవరి నిర్లక్ష్యం అనేది ఎక్కడా లేదు. కాకపోతే బస్సు అయితే మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. ఫైర్ ఎగ్జిట్ కి సఫిషియెంట్ గా ఉండాల్సిన దానిలో ఉండాల్సినవి అయితే లేవండి. అది మనకు ఆర్టీఓ నామ్స్ ప్రకారం వాళ్ళు పాటించారా లేదనేది వాళ్ళు నిర్ధారించాలి. ఓకే. ఈ సెల్ ఫోన్స్ ఏవో బ్లాస్ట్ అయ్యాయి అంటూ చెప్తున్నారు కదా? సెల్ ఫోన్స్ ఉన్నాయండి, అవేం బ్లాస్ట్ అవ్వలేదండి. సెల్ ఫోన్ బ్యాటరీస్ ఇంటాక్ట్ ఉన్నాయండి. సెల్ ఫోన్ బ్యాటరీస్ ఉన్నాయా? ఆ సెల్ ఫోన్స్ ఒక ఏమంటారు కార్గో వాళ్ళు బుక్ చేశారు. సెల్ ఫోన్లు అయితే ఒక కార్డ్బోర్డ్ లో ఫోన్స్ ఉన్నాయి, కానీ అవేం డిస్టర్బ్ అవ్వలేదండి. ఓకే. సో మేజర్ ఏంటంటే మేజర్ బ్లాస్ట్ మెయిన్ 12 km